సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. అండ్ ఫైనల్లీ ఈ రోజు అయితే హిమ్సెట్ లాస్ట్ డే లాస్ట్ షిఫ్ట్ నాదైతే వాగ్దేవి బొల్లికుంటా. లాస్ట్ వ్లాగ్ చెప్పాను కదా మీకు సెంటర్ ఎక్కడ అని చెప్పేసి. అండ్ మరి వాళ్ళ చూద్దాం, టైం ఇప్పుడు 1:15 అవుతుంది. 1:30కి అక్కడికి వెళ్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇంకా జిరాక్స్ తీపించుకోవాలి. జిరాక్స్ తీపించుకొని అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాసిన తర్వాత చూద్దాం. మార్క్స్ కూడా అక్కడనే, బై ద వే మార్క్స్ కూడా ఈసారి ఎగ్జామ్ రాయంగానే అక్కడ కింద సబ్మిట్ కొట్టంగానే మార్క్స్ పడుతున్నాయంట. ఇప్పుడు నాకు 45 ఒకవేళ వస్తే 47 అప్రాక్సిమేట్లీ, ఇంకా 100% ఇంకా 95% అంటే 1-2 మార్క్స్ ఎక్కువ తక్కువ ఉంటాయి అంతే. చదువుని వాళ్ళకి కూడా 42, 43, 44, 45 వచ్చినాయి బ్రో. ఇంకా మా ఫ్రెండ్ గారికి 50 కూడా వచ్చినాయి ఒక్కొక్కరికి. మరి చూద్దాం. నాది ఒకవేళ బై మిస్టేక్లో 60+ అట్లా వస్తే కాలేజ్ కాడ మొత్తం ఆమాన్ ఇంకా మీరు చూస్తారు గైస్. అండ్ జిరాక్స్ తీసుకున్నా. అండ్ మనం వెళ్ళే బండి ఏంటో తెలుసు కదా మీకు, ఇప్పుడే అయిపోయింది. ఫింగర్ ప్రింట్ కూడా పెట్టిన దాని మీద. మనం వెళ్ళే బైక్ వచ్చేసరికి ఎలో ద థండర్. మనకు అమ్మాయిలు లేరు కదా బ్రో. కోరు ఉంటేనా జీటీ బుల్లెట్ అవి ఇవి వేసుకొని పోవచ్చు. నాకు అమ్మాయి లేదు, ఏం చేసుకోవాలి. లెట్స్ గో. అండ్ అక్కడ పోయినాక కలుస్తా మీకు. సో గైస్, అండ్ వచ్చేసిన కాలేజ్ దగ్గరికి. ఎగ్జామ్ అయిపోయినాక కలుస్తా. నా చేతులు చివరైతే బ్రో, పడతానే. ఓకే, ఎగ్జామ్ అయిపోయినాక ఇంకా నా రియాక్షన్ని బట్టి మీరు చెప్పండి. బాయ్. 3 hours later. ఎన్ని వచ్చినాయి? నా పడవ ఇంట్రో పట్టా నువ్వు. గైస్ అయిపోయింది, ఎగ్జామ్ రాసిన. ఇక్కడ చెప్పి ఇంకా బూతులు మాట్లాడుతూ ఇక్కడ చెప్పదు. ఇంకా బయటకు పోయినాక చెప్తాను. నా బడి అక్కడ యార్ ఎగ్జామ్ నిజంగా మొడ్డ ఒడిచింది బ్రో. మరీ దారుణం కదా. పెడతా ఇంకో మనోడు ఇప్పుడే కలిసిండి. ఏ కాలేజ్ అనేది? ప్రతిభ ఫస్ట్ ఇయర్ నా సెంటర్ అక్కడనే నా ముందట. నేను ఇటు దిక్కు అయితే మనోడు అడు దిక్కు. ఒక 40 ఇంకేంది క్వాలిఫై. చాలు, నువ్వేమన్నా చదివి రాసినావా? అప్పుడు పోతే బాధపడాలి. గ్యాంబ్లింగ్ చేసుకుంటా. ఒకటి రెండు తగ్గనన్నా తగ్గుతాయి, పెరగనన్నా పెరుగుతాయి. రైట్. మరి ఏం చేసుకోకు, మార్కులు తక్కువ వచ్చినాయి. ఏం చేసుకోకు మరి. అరే ఇంటికి పోడు, మార్కులు తక్కువ వచ్చినాయి ఏం చేసుకోకు. డిగ్రీయా బీటెకా? అగ్గో మొగోళ్ళకి మొడ్డ కూడా ఆశ ఎక్కువ ఉంటుంది. రైట్, బాయ్. మరి బాయ్. మీకు ఇంటికి పోయినాక కలిసి ఒక్క నిమిషం. రైట్, నేను ఇంటికి పోయినాక మీకు తిన్నాక మీకు చెప్తాను నాకు ఎంత స్కోర్ వచ్చింది, ఎట్లా మొడ్డ ఓడిచింది ఎగ్జామ్. నా పక్కకి ఎవరు పడ్డారు, ఇటు పక్కకి ఎవరు పడ్డారు కూతల. సో గైస్, అండ్ ఇప్పుడు మాట్లాడుకుందాం ఇంకా ఎంసెట్ ఎగ్జామ్ ఎట్లా రాసినా అని చెప్పేసి. ఫస్ట్ వెయిట్ ఏ మినిట్. బై ద వే మీకు ఎక్కడ మర్చిపోయినా, ఒక గుడ్ న్యూస్ ఉన్నది, ఒక బ్యాడ్ న్యూస్ ఉన్నది ఇప్పుడు నా దగ్గర. గుడ్ న్యూస్ చెప్పాలా మీకు బ్యాడ్ న్యూస్ చెప్పాలా? ఫస్ట్ బ్యాడ్ న్యూస్, ఎంసెట్ ఎగ్జామ్ ఓడిపోయింది. 44 వచ్చినాయి, ఓకేనా, క్వాలిఫై అయినా. అండ్ గుడ్ న్యూస్ వచ్చేసరికి అంకుల్ ఆ 10 రూపీస్ హెల్పింగ్ నేచర్ ఉండాలి బ్రో, ఓకేనా. ప్రేమ్స్ని యూస్ నేర్చుకోండి. అండ్ గుడ్ న్యూస్ వచ్చేసరికి ఇవాళే ప్రమోషన్ వచ్చింది. అంటే ప్రోటీన్ బ్రాండ్ నుంచి ఏ బ్రాండ్ అనేది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. మరి ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, జస్ట్ వాళ్ళే నాకు మెసేజ్ చేశారు. అట్లా ఎంసెట్ పోయిందో లేదో అని బాధపడ్డాను. అండ్ ఇంటికి వచ్చడంతోనే జస్ట్ ఇప్పుడే చూసుకున్న మెసేజ్. మీకు సినారియోస్ చెప్తాను ఆగండి. ఫస్ట్ లోపలికి పోయినా బ్రో, ఇంకా లోపలికి పోతే ఫోన్ అలో లేదు. ఫోన్ మళ్ళీ బయటనే పెట్టమన్నారు. ఫోన్ మళ్ళీ బయట మా ఫ్రెండ్ వేరే డిక్కీలో వేసినా. అండ్ దాని తర్వాత లోపలికి పోయినా. నా లెఫ్ట్ సైడ్ సారీ ఎవరు లేడు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా. నా లెఫ్ట్ సైడ్ వాడు, వానికి ఏ ప్రాబ్లం ఉన్నదో వాడు ఎగ్జామే రాయాలి. రైట్ సైడ్ ఇంకా ప్రేమ్చంద్ రైట్ సైడ్ అమ్మాయి పడ్డది. ఏదైనా నా పక్కన ఉన్న అమ్మాయికి నేను ఎవరో తెలియదు అని చెప్పాను కదా. అమ్మాయి అచ్చుడుతోనే అడిగింది బ్రో, నీకు ఫస్ట్ ఇయర్ వచ్చా ప్రిపేర్ అయినావా కాలేదా అని. కాలేదు అని చెప్పినా. నీకు ఎంత అన్నది, ఇంటర్ సెకండ్ ఇయర్ మొత్తం టోటల్ మార్క్స్ ఎంత అన్నది. అండ్ నేను 650 అని చెప్పిన, 620 సంథింగ్ అట్లా అయిపోయినా, 600 చేంజ్లో అయిపోయినా. అయిపోయింది, ఇంకా మాట్లాడడమే మానేసింది. ఒక్క మాట, దాని తర్వాత ఒక్క మాట మాట్లాడలేము. చూసారు కదా అమ్మాయిలు ఎలా తయారవుతున్నారు. అంటే చదివేటోడు అయితే ఆ టైంలో ఓకే. లెట్స్ గో టు జిమ్. లెట్స్ గో. ఇంకా ఎంసెట్ ఎగ్జామ్ రాయడం జరిగింది. మనకు జిమ్ రావడంతోనే ఫ్యాన్స్ ఉంటారు, ఆటోగ్రాఫ్ అడుగుతారు డైలీ వచ్చడంతోనే.
హాయ్ హాయ్ హౌరి ఎట్లా అమ్మా తోడు లొల్లి కుడతారా మొండ పెట్టాలి. అరే మరి రియాస్ అంటే వాళ్ళని చూడద్దా 44 వితౌట్ ప్రిపరేషన్ క్వాలిఫై అయినా చాలు సరిపోతే ఎక్కువైనా అంతే మార్కులు ఎక్కువైంది. ఏం చదవనట్టున్నాడు. ఏం చదవలే మరి చదవకుండానే 44 వచ్చినాయి. మరి ఇంకా చదివితే మొత్తం ఇంకా తెలంగాణ తట్టుకోలేదు. గైస్ రోజుకు ఆటోగ్రాఫ్ అడుగుతాడు. ఇంకా చూస్తున్నారు కదా ఇట్లా జిమ్కి ఎంటర్ అవ్వడుతోనే ఆటోగ్రాఫ్ అడుగుతాడు. ఇది నా సైన్, ఇది నాది ఈ మూడేవది. అప్పుడు ఇదే నువ్వు పెద్దోళ్ళు ఇక్కడ మళ్ళా అప్పుడు ఎవరి ముందట అయ్యా అవి పెద్ద ఎదవా అవి ప్రేమ్చంద్ ఎంసెట్ ఎగ్జామ్ ఇవాళ రాసిన 44,20,000 ర్యాంక్ వస్తుంది. ఇంకా చదువు పని చేస్తా పీకింది కాదు జిమ్కి వచ్చి దా 200 కొట్టాలి చెప్పు కొడదాం మరి. సో గైజ్ వర్కౌట్ అయిపోయింది అండ్ ఓకే గట్టినే కొట్టినా బట్ రికార్డ్ చేయలేదు అంతే. వీఆర్ ఇంప్రూవింగ్ డే బై డే. జిమ్ ఈ మధ్యలో క్విట్ చేయట్లేదు. డైలీ జిమ్కి వెళ్తున్నా, 10K స్టెప్స్ చేస్తున్నా అండ్ ఒక్క 6 monthsలో ఇంకా వే ప్రోటీన్ కూడా వాడతా. ఒక 1 weekలో ఇంకా వే ప్రోటీన్ అంటే నా డైట్ 150 grams ప్రోటీన్ కంప్లీట్ చేస్తా అండ్ మొత్తం అన్ని లాకింగ్ అవుతాను. ఇంకా 6 monthsలో మొత్తం అంతా ప్రిపేర్ చేస్తా. అండ్ యూట్యూబ్లో కూడా థ్యాంక్ యూ బ్రో ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో డైలీ నా బ్లాగ్స్ చేస్తున్నారో థ్యాంక్ యూ అండ్ లవ్ యూ సో మచ్. నేను షార్ట్స్ పెట్టడం నాకు ఇష్టం ఉండదు. చాలామంది అంటున్నారు షార్ట్స్ పెడితే సబ్స్క్రైబర్స్ వస్తారు అని. సబ్స్క్రైబర్స్ వస్తారు బ్రో షార్ట్స్ పెడితే, కానీ ఆ ఎంగేజ్మెంట్ రాదు. ఓకేనా ఇప్పుడు షార్ట్సే అంటే వాళ్ళు నన్ను 30 seconds 40 seconds చూడడానికే ఇష్టపడతారు. అంతేగాని ఇప్పుడు నా లాంగ్ వీడియోస్ ఎవరెవరైతే ఉన్నారో ఇప్పుడు నాకు 10K సబ్స్క్రైబర్స్కే నా వ్యూస్ చూస్తారు కదా. అంటే ఓకే ఉన్నది 10K సబ్స్క్రైబర్స్ అన్న దాంట్లో మ్యాక్సిమం అందరూ నా వ్లాగ్స్ ఎప్పుడెప్పుడు వస్తాయని ఆ వ్లాగ్స్ రోజుకి 10 minutes అట్లా వ్లాగ్స్ అవి చూస్తుంటున్నారు. దట్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు తెలిసిన కొన్ని ఛానల్స్కి 1 billion సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా 5K 6K 7K అలా వ్యూస్ వస్తాయి యాజ్ కంపేర్ టు దెమ్. అందుకని నాకు షార్ట్ కట్స్ అంటే ఇష్టం ఉండదు. లాంగ్ వీడియోసే పోస్ట్ చేస్తాను యూట్యూబ్లో. అండ్ ఈ వీడియో మరి ఇంతటినా లేకపోతే రేపన్నా కంటిన్యూ చేస్తా. బట్ ఏమాట కామాట ఇది ఎవరు వల్లే బ్రో, నా లెఫ్ట్ సైడ్ అయితే ఎవరు వల్లే యార్ చాలా బాధ అనిపించింది. పక్కకి వాడమ్మ ఏడిపోయిను. నా రైట్ సైడ్ ఉన్న అమ్మాయి నేను మాట్లాడడం కూడా మాట్లాడలే అసలు. యార్ మరీ మాట్లాడకుండా ఏం కాదు, మరి ఎన్ని మార్కులు వచ్చినాయి అన్నది నేను ఇంకా చూస్తే మంచిగా కనిపిస్తాడు కదా ప్రేమ్చంద్. మొత్తం అవుట్ఫిట్ వేసుకొని పోయినా అక్కడ అండ్ ఓకే చూడడానికి మంచిగా ఉన్నాడు పోరాడని. ఎన్ని మార్క్స్ వస్తాయి ఇంటర్వ్యూలా అని అన్నది 620 అని చెప్పిన. మర్చిపోలేని మూమెంట్. ఓకే రేపు కలుద్దాం. నా వర్కౌట్ అయిపోయింది, ఇంకా రేపు కలుద్దాం మిమ్మల్ని. వేసుకో.